పట్టుకున్నారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు, అంతవరకు ఆగుతున్నాయి. సో అంతవరకు వాడు కూడా అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. అంటే సార్ నేను చేశాను, నాకు డబ్బు కావాల్సింది అందుకని చేశాను. బట్ వీ సెడ్ ద రిసీవర్ యూ మస్ట్ హావ్ సోల్డ్ ఇట్ టు సమ్వన్. బట్ చాలా కేసుల్లో బిగినింగ్ లో ఇమీడియట్ గా పట్టుకోవడంతో సెల్ ఫోన్ వాడికి అమ్మేలోగానే మనకు రికవరీ కావడం, లేదా సెల్ ఫోన్ దగ్గర లేకపోయినా ఇది ఎక్కడో వేరే మా ఫ్రెండ్కి ఇచ్చారని చెప్పడం ఇట్లా దాంతో. సో ఇట్ వాజ్ స్టిల్ ఇట్ వాజ్ ఎంక్వైర్డ్ ఫర్దర్ డీప్లీ. అండ్ ఇంకోటి గమనించింది అంటే సమ్ ఆఫ్ దెమ్ ఏదో మాటల్లో పెడతారు, టైం ఎంత అయింది, లేకపోతే ఇప్పుడు ఈ బస్సు ఇక్కడ ఏమైనా బస్సు వస్తుందా అలాంటి చోటుకి పోవడానికి కానీ వాళ్ళని ఎంగేజ్ చేసి దాన్ని వాడు ఆగి, అంటే ఆ పర్సన్ హూ ఎవర్ ఇస్ ద గలిబుల్ పర్సన్, అండ్ జనరల్లీ ఇట్ ఇస్ ఇన్ ద ఐసోలేటెడ్ ఏరియాస్ నైట్ టైం ఆఫ్టర్ 10:30, 11 యూజువల్లీ. సో ఆ టైంలో వాళ్ళ మాటలు కూడా పెట్టి వాడు చెప్తూ వీటికి అంటే ఇన్నోసెంట్లీ అండ్ ఇన్ గుడ్ ఫెయిత్ అతను చెప్పే టైంలో అతని జోబులోంచి సెల్ ఫోన్లు ఈవెన్ డబ్బులు ఉంటే కూడా డబ్బులు రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాం, కానీ రెగ్యులర్ గా జరగడము, తర్వాత 1-2 కేసుల్లో మనం పట్టుకోవడం కూడా జరిగింది. బట్ ఈ స్నాచింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించాము. ముందు అంటే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అది స్పోరాడిక్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాం. అంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, కొంచెం రఫియన్స్ వాళ్ళు రాత్రిపూట పోయేటప్పుడు ఎవరైనా గలీబుల్ పీపుల్ రాత్రిపూట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, మూవీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని పట్టుకొని, కొంతమంది వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళేటప్పుడు పెడెస్ట్రియన్స్ ని ముందు వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు సడన్ గా వీళ్ళు కూడా ఒక్కోసారి పెడెస్ట్రియన్స్ గానే వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు 2 వీలర్స్ మీద. సో వచ్చేసి వాళ్ళని స్నాచ్ చేయడం ఒకటైతే, ముందు ఫస్ట్ ఫ్యూ డేస్